మగవారికి కొన్ని అలవాట్లు ఉంటే ఆడవారికి అస్సలు నచ్చవు. టీనేజ్లోకి వచ్చిన అబ్బాయిలు తమకి ఓ గర్ల్ఫ్రెండ్ ఉండాలని, వారు లవ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలని అనుకుంటారు. దీనికోసం వారిని ఇంప్రెస్ చేయాలనుకుంటారు. దీనికోసం వారికి నచ్చే పనులెన్నో చేస్తుంటారు. అయితే, వారిని ఇంప్రెస్ చేయాలనుకుంటే నచ్చే పనులు చేయడం ఎంత ముఖ్యమో నచ్చని వాటికి దూరంగా ఉండడం అంతకన్నా ముఖ్యం. సాధారణంగా మగవారికి ఉండే కొన్ని అలవాట్లు ఆడవారికి అస్సలు నచ్చవు. అవేంటో తెలుసుకోండి. అబ్బాయి, అమ్మాయిల ఆలోచన తీరు సేమ్గా ఉండవు. కొన్ని డిఫరెంట్గా ఉంటాయి. ముఖ్యంగా అబ్బాయిలకి నచ్చే కొన్ని పనులు అమ్మాయిలకి నచ్చవు. అలాంటప్పుడు అమ్మాయిల్ని ఎలా అయినా ఇంప్రెస్ చేయాలనుకున్నప్పుడు అలాంటి అలవాట్లు, పనులకి దూరంగా ఉండడం మంచిది. అప్పుడు అమ్మాయిల మనసుని ఈజీగా దోచుకోవచ్చు. దీనికోసం మగవారు ఎలాంటి అలవాట్లని దూరం చేసుకోవాలి, ఏ పనులు చేయకూడదనే విషయానికి గురించి తెలుసుకోవాలి. అప్పుడే ఆడవారి మనసుని దోచుకోవచ్చు. ఇంతకీ అంతలా ఆడవారు ఇబ్బందిగా ఫీల్ అయ్యే మగవారి అలవాట్లు ఏంటో చూద్దాం. అనుమానం పెనుభూతం. ఇది ఊరికే అనలేదు. ఏ రిలేషన్లో అయినా చిచ్చుపెట్టడంలో అనుమానం ముందుంటుంది. ఇక లవ్, మ్యారేజ్ విషయంలో అయితే అనుమానం ఉంటే ఆ రిలేషన్లో ఎప్పుడూ తగాదాలే. ఇది కొన్నిసార్లు ప్రమాదాలకి కూడా కారణమవుతుంది. ఇలా ప్రతి విషయాన్ని అనుమానంగా చూసేవారు, ఆడవారిని అనుమానించేవారిని ఏ స్త్రీ ఇష్టపడదు. ఆడవారు ఎవరినైనా ఇష్టపడితే వారే వారి లోకంగా మారిపోతారు. ఎప్పుడు వారితోనే ఉండాలని, మాట్లాడాలని కోరుకుంటారు. ఇలా మీరు కూడా వారితో టైం గడిపేందుకు ట్రై చేయండి. అలా కాకుండా ఏమాత్రం వారిని నిర్లక్ష్యం చేసినా అసలు టైం ఇవ్వకపోయినా వారు ఎక్కువగా హర్ట్ అవుతారు. కాబట్టి, అలా కాకుండా మీరు ఎప్పుడైనా సరే వారితో దగ్గరగా ఉన్నట్లుగానే ఫీల్ అవ్వాలి. చిన్న విషయాలకే కోప్పడడం. రిలేషన్షిప్లో ఏవైనా సరే కోపతాపాలు సహజం. చిన్న విషయాలకే కోప్పడితే వీటిని అస్సలు ఓర్చుకోలేరు ఆడవారు. కాబట్టి, ఏదైనా విషయముంటే మెల్లిగా మాట్లాడుకోండి. అంతేకాని, ఎక్కువగా ఆవేశపడడం, కోప్పడడం చేయొద్దు. దీంతో మీ రిలేషన్ మొత్తంగా దెబ్బతింటుంది. గొప్పలు చెప్పుకోవడం. మీ గురించి వేరేవారు చెప్పుకుంటే అది మీకు గొప్ప. కాని, మీకు మీరే గొప్పలు చెప్పుకుంటే అది డబ్బా కొట్టుకోవడం. అలా ఎప్పుడూ చేయొద్దు. ఇది ఆటోమేటిక్గా వారికి తెలియాలి. కాని, ప్రతిసారి మీకు మీరుగా మిమ్మల్ని పొగుడుకుంటే వారు చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతారు. ఈ అలవాటుని వెంటనే మార్చుకోండి. ఎదుటివారి ముందు అవమానించడం. అమ్మాయైనా, అబ్బాయైనా సరే ఒకరికి ఒకరు మర్యాద ఇచ్చుకోవాలి. ఎదుటివారి ముందు ఏమాత్రం కూడా తక్కువగా చూసినట్లుగా ఉండొద్దు. ఇలా కాకుండా ఎప్పుడైతే వారి సన్నిహితులు, ఫ్రెండ్స్ ముందు మీరు వారిని ఇన్సల్ట్ చేస్తే వారు ఎక్కువగా బాధపడతారు. అలా ఎప్పుడు చేయొద్దు. దీంతో వారి మిమ్మల్ని అసహించుకునే అవకాశం ఉంది.